నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ పోస్టల్ బ్యాలెట్లు కొనుగోలు చేసి యూపీఐ ద్వారా డబ్బులు పంపించిన వ్యవహారంలో ఈసీ సీరియస్గా ఉంది। ఈ క్రమంలో దర్శి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు। ఇద్దరు వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లను పార్టీలకు అనుకూలంగా వేయించేందుకు యూపీఐ ద్వారా వారి అకౌంట్లకు 5,000 చొప్పున బదిలీ చేశారు। గుత్త నారాయణ అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగుల ఫోన్ నంబర్లు సేకరించి గోవిందయ్యకిచ్చి యూపీఐ ద్వారా 20,000 బదిలీ చేశారు। ఎవరైనా ఉద్యోగుల ప్రమేయం ఉంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు। ప్రకాశం జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ఓటర్లకు ప్రలోభాల పర్వం నడుస్తుంది। ఓట్లు కొనుగోలు చేసిన వ్యవహారంపై దర్శి పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదయ్యాయి। ఓట్లు కొనుగోలు చేసిన వ్యక్తులతో పాటు ఓట్లు అమ్ముకున్న 8 మంది ఉపాధ్యాయులు, 2 పోలీసులు, ఒక ఏఎన్ఎం, ఓ వాలంటీరు, ఓ పార్టీకి చెందిన 2 వ్యక్తులపై ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు। ఈ మేరకు వారిపై దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ గురుడ్ సుమిత్ సునీల్ తెలిపారు। ఓ పార్టీ తరపున నారాయణ అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగుల ఫోన్ నంబర్లు సేకరించారు। అతడు గోవిందయ్యకు ఆ నంబర్లు ఇచ్చి అతడి యూపీఐ అకౌంట్ నుంచి 20,000 బదిలీ చేసినట్లు గుర్తించారు। ఆయన తన అకౌంట్ నుంచి 4 ప్రభుత్వ ఉద్యోగులకు 5,000 చొప్పున చెల్లించి ఓట్లు కొనుగోలు చేసినట్లు తేలింది। మరో పార్టీకి చెందిన చిన్నపురెడ్డి కృష్ణారెడ్డి అనే వ్యక్తి పేరిరెడ్డి అనే వ్యక్తికి 55,000 యూపీఐ ద్వారా బదిలీ చేస్తే ఆయన ఉద్యోగులకు 5,000 చొప్పున ఓట్లు కొనుగోలుకు వినియోగించినట్లు తమ దర్యాప్తులో తేలింది। ఎన్నికల నియమావళి మేరకు ఓట్లు కొనుగోలు చేసిన వారితో పాటు తమ ఓట్లు అమ్ముకున్న ఉద్యోగులపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు। పోస్టల్ బ్యాలెట్ వినియోగం విషయంలో ప్రలోభాలకు గురయ్యే ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవన్నారు। రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఉద్యోగుల్ని సస్పెండ్ కూడా చేస్తామని హెచ్చరించారు। పోస్టల్ బ్యాలెట్ విషయంలో లంచాలు ఇచ్చే వారిపైనే కాకుండా లంచాలు తీసుకునే వారిపై కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు। ఈ విషయంలో ఉద్యోగులు ఎంత అప్రమత్తంగా ఉండాలని, అటువంటి ప్రలోభాలకి గురికావద్దని, పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకునే ఉద్యోగుల విషయంలో గత 2 రోజుల నుండి పలు విమర్శలు వస్తున్నాయన్నారు। కొంతమంది ఉద్యోగులు పలు ప్రలోభాలకు లోబడుతూ డబ్బులు కూడా తీసుకుంటున్నారని, ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతుందనే విషయం ప్రచారంలో ఉందని చెప్పుకొచ్చారు। ప్రభుత్వ ఉద్యోగులు ఇటువంటి ప్రలోభాలకు లోబడడం అనేది చెడు సంకేతమన్నారు। ఈ విషయంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో డబ్బులు పంచుతున్న 4గురిని అరెస్టు చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశామన్నారు। అనంతపురంలో ఒక కానిస్టేబుల్ ఉద్యోగుల జాబితాను తీసుకొని డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు గుర్తించామన్నారు। అతడిని వెంటనే సస్పెండ్ చేశామన్నారు। విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం పరిధిలోని ఫెసిలిటేషన్ సెంటర్ దగ్గర 2 నగదుతో తిరగడాన్ని గుర్తించి పోలీసులు సీజ్ చేసి వారిని అరెస్టు చేశామన్నారు। ప్రకాశం జిల్లా ఒంగోలులో కొంతమంది యూపీఐ విధానం ద్వారా కొంతమంది ఉద్యోగులకు నగదు పంపించినట్లు గుర్తించామన్నారు। ఈ విషయాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది। సంబంధిత జిల్లా ఎస్పీని సమగ్ర విచారణ చేయాలని ఆదేశించామన్నారు। ప్రాథమిక విచారణ పూర్తయిందని, కొంతమంది వ్యక్తులకు కూడా గుర్తించామన్నారు। కాల్ డేటా, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా దాదాపు 8 నుండి 10 మంది ఉద్యోగులను కూడా గుర్తించామని చెప్పారు।